హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖుషి టాక్స్. సో నేను ఈరోజు బయటికి వెళ్తున్నాను. యాక్చువల్లీ మా చెల్లితోటి చూడాలి అది ఎక్కడికి తీసుకెళ్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సో అది వచ్చి బండి మీద పిక్ చేసుకుంది. ఎందుకే ఈ టైంలో 2 o'clock ఎండలో తీసుకుపోతున్నావు, ఎక్కడికి తీసుకుపోతున్నావు అని అడిగిన. నువ్వే చూడక్క అన్నది. కానీ నాకు కిక్కే వేరబ్బా బండి మీద కూర్చుంటే. చెల్లి తోలుతుండే బండి మీద కూర్చోడం. సో చూద్దాం ఏం చేస్తుందా తను, ఆల్రెడీ ట్రై చేద్దాము అని. వీఆర్ గోయింగ్ అట్ 2 o'clock. బయటికి వెళ్తున్నాం ఎండలో. బాగా ఐస్ క్రీమ్ కొనిస్తుంది అనుకున్నాను. ఇంత చల్లగా ఫీల్ అయ్యాను తెలుసా నేను. తీరా చూస్తే సరే ఐస్ క్రీమ్ కొనిస్తా అని చెప్పి ఇంకెక్కడికో తీసుకుపోయింది. బాగా మళ్ళీ ఐస్ క్రీమ్ కొనిచ్చేస్తుందండో. ఇంకా రిటర్న్ మళ్ళీ 2.5 kilometers తోటి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. ఓకే, తను చూడాలి ఎంతసేపు తీసుకెళ్తుందో బండి. సో ఇంటికి వెళ్ళాక నేను చెప్తాను ఏం రెసిపీ చేస్తుంది. పాలు, ఐస్ క్రీమ్ తీసుకుంది కాబట్టి చూద్దాం. లేట్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. ఈ 3 items తోటి ఫలుదా. ఓ ఫలుదా కావాల్సింది ఓన్లీ ఐస్ క్రీమ్, ఫలుదా మిక్స్, పాలు. ఓకే, సో ప్రాసెస్ చూసేద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలంట ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు వైషు? 100 ml నీళ్ళు. మా సిస్టర్ చూడండి 100 ml నీళ్ళకి ఏ బాటిల్ పెట్టిందో. 200 ml వాటర్ పెట్టుకొని 100 ml వాటర్ అంట. ఓకే, దాని తర్వాత పాలు, ఈ ఎండలో తీసుకొచ్చిన పాలని పోస్తుంది తను. చెల్లి వంట చేస్తుంటే అక్క చూడడానికి వేరబ్బా. ఇందాక బండి నడిపింది, ఇప్పుడేమో పాలు, సారీ ఫలుదా మిక్స్. ఏం చేయాలి? దీన్ని కలపాలి. కాదు, పాలు వేడయ్యే వరకు వెయిట్ చేయాలా, లేకపోతే ఏం చేయాలి? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఫ్రెండ్స్, తనకు కనిపించదంట. నేను కూడా కనిపించట్లేదండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చదవాలంట. ఫస్ట్ 1 liter పాలు తీసుకోవాలి. దాంట్లో 200 ml కలపాలి. మనం 1 liter కలపట్లేదు కాబట్టి 1/2 literలో దీనిలో ఉన్న అన్నిట్లో సగం తీసుకోవాలి. వావ్. పాలు వేడాల్సిన లైక్ ఇట్లా పొంగు రావాల్సిన అవసరం లేదా? లేదు, డైరెక్ట్ ఫలుదా మిక్స్ చేసేస్తుంది ఫ్రెండ్స్. అది నాకు కూడా తెలియదు. సో గరిటతో తిప్పుతుంది. స్పూన్ అంట అది, గరిట కాదు స్పూన్. నేను మా అక్కతోటి మా చెల్లితోటి వంటలు చేయించుకుంటా, కానీ నేను మాత్రం ఎప్పుడు చేయట్లేదు. మరి నేను వంటలు చేస్తే మీకు వీడియోలు ఎవరు చూపిస్తారు ఫ్రెండ్స్? వెరైటీ వీడియోస్. ఓకే, సేమియా ఎందుకుంది ఫలుదాలో? ఆ మిక్స్ మొత్తంలో వేస్తే అది ఉంటుందా? ఓ ప్యాకెట్ మొత్తం వేసుకోవాలా? అది 1 literకి. ఓకే, మనం 100 mlకి కొంచెం వేసుకుంటే సరిపోతుందా? కొంచెం అంటే ఎన్ని స్పూన్స్ అయినా ఐడియా ఉందా? ఇంకా అడిగితే కొట్టేటట్టుంది ఫ్రెండ్స్. ప్యాకెట్లో హాఫ్ పోయాలి. ఇంకా అట్లనే కొంచెం స్టిచ్ చేస్తూ ఉండాలంట. షుగర్ వేస్తున్నాం, అది చెప్పలేదండి. కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాం. అందులో అయితే లేదు. నాకు, మా సిస్టర్కి, ఇంకొక పెద్దక్కకి మాకు కొంచెం స్వీట్ ఉంటేనే ఇష్టం అనమాట. అని చెప్తున్నా, ఇంకా పొంగు కూడా రాలే, పచ్చిపాలు తామని చెప్తుంది. చూడండి, తింటారా ఫ్రెండ్స్ మీరు? పాలు పొంగిపోతుంటే మా చెల్లి మాత్రం హాయిగా మీమ్స్ చూసుకుంటుంది. చూడండి, ఇప్పుడు రెడీగా వచ్చింది. వీడియో ఆన్ చేశానని
కింద అంటుకుంది. ఫ్యాన్ తేవనా వైషు? ఎందుకు? మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఇచ్చేసి వెళ్ళిపోయింది కల్పక్క అని. ఆ ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు. ఎక్స్ట్రా మాత్రమే. ఏం వేసావు ఇప్పుడు? చియా సీడ్స్. చియా సీడ్స్ అంట. సియా సీడ్స్. చియా సీడ్స్. సియా సీడ్స్ అంట అండి. ట్రై చేస్తున్నాము. వాళ్ళ మమ్మీ అయితే పడుకుంది, మరి చూడాలి ఎలా వస్తుందో ఏంటా అనేది. మా ఇద్దరికి కిచెన్ పగిచ్చేసి వెళ్ళిపోయి పడుకుంది. ఇంకా లేచాక మాకు ఉంటుంది అనమాట. మీకే ఫ్రెండ్స్ టేస్ట్ చూస్తారా అని అడుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇవి చల్లారాక ఏం చేస్తుంది? ఏం చేయాలి వైషు చల్లారిన తర్వాత? డెకరేట్ చేయాలి. ఇట్లా ఐస్ క్రీమ్ వేస్తుంది. వావ్, నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. తింటారా తాగుతారా? వాట్ ఇస్ దిస్ వైషు? ఏంటిది ఇది?